హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఇంకా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయండి. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా చాలా అయితే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అయితే ఈరోజు నేను డే 12 వరకు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఈరోజు డే 13లో మనకి డైట్ ప్లాన్లో ఏమేమి ఇచ్చారో వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. వీటితో పాటుగా మనకి 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. అండ్ మినిమం 8 గంటలైనా నిద్రపోవాలండి. అలాగే స్ట్రెస్ ఉండకూడదు. ఇలా అయితే మనం ఇవన్నిటితో పాటుగా ఎక్సర్సైజ్ కూడా యాడ్ చేసామనుకోండి, ఇంకా బెటర్ వెయిట్ అనేది లాస్ అవుతాం అనమాట. లైక్ ఎట్లా అంటే ఒక్కొక్క పర్సన్ బాడీ ఒక్కొక్కలా ఉంటుంది. మెయిన్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఫ్యాట్ లాస్ అవుతాము, వెయిట్ లాస్ అవుతాము. దాంతో పాటుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది మనకి కంట్రోల్ అవుతుంది. హార్ట్కి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి కూడా రెడ్యూస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మీరు డైట్ సన్నం అవ్వాలనే కాకుండా హెల్తీగా తినొచ్చు కూడా. ఇలా ఒకవేళ మేము 16 అవర్స్ చేయలేము అనుకున్నారనుకోండి, 12 అవర్స్ 14 అవర్స్ ఇలా పెంచుకుంటూ 2 అవర్స్ పెంచుకుంటూ ఉండండి. 12 అవర్స్ నుంచి స్టార్ట్ చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. కామెంట్స్లో అడుగుతున్నారు చాలామంది డైలీ వెయిట్ అప్లోడ్ చేయండి అని. నేను నెక్స్ట్ వీడియో నుంచి రెగ్యులర్గా వెయిట్ ఎంత రెడ్యూస్ అయ్యాను అనేది డైలీ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో వెయిట్ చెక్ చేయలేదు, అందుకే నేను అప్లోడ్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియో నుంచి అయితే పక్కా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా రెడ్యూస్ అవ్వాలనుకుంటే కనుక ఈ వీడియోని చూసుకుంటూ ఫుడ్ కూడా ఇంతే క్వాంటిటీలో తీసుకొని మంచిగా ప్రిపేర్ చేసుకొని ఫుడ్ తీసుకున్నారంటే పక్కా వెయిట్ లాస్ అవుతారండి. వెయిట్ స్టక్ అయిపోయిన వాళ్ళు, ఆఫ్టర్ డెలివరీ వెయిట్ గెయిన్ అయిపోతాం కదా డెలివరీ టైంలో, తర్వాత కూడా వెయిట్ తగ్గలేము అనుకున్న వాళ్ళు కూడా ఈ ఫాస్టింగ్ చేసి వెయిట్ రెడ్యూస్ అయితే అవ్వచ్చు. అయితే మనం ఫాస్టింగ్ బ్రేక్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ డీటాక్సిఫైడ్ డ్రింక్ అయితే ఉంటుంది కదా. ఈరోజు మనకి 10 AM నేను తీసుకున్న డీటాక్సిఫైడ్ డ్రింక్ దాల్చిన చెక్క అండ్ 3 లవంగాలు తీసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్లో వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా తీసుకునే టీ కప్ ఉంది కదా, ఆ చిన్న కప్పు నిండా వచ్చేంత వరకు మరిగించుకొని అందులో కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకొని మనం డీటాక్సిఫైడ్ డ్రింక్ అయితే 10 o'clockకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం 10కి ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేసాం కదా. ఇప్పుడు డీటాక్సిఫైడ్ డ్రింక్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ గ్యాప్ ఇచ్చి మనం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. డే 13కి మనకి బ్రేక్ఫాస్ట్ ఏమి ఇచ్చారంటే ఓట్స్ చిల్లా ఇచ్చారండి. ఈ ఓట్స్ చిల్లా ప్రిపరేషన్ కోసం ఒక 10 minutes ముందే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 teaspoons ఓట్స్ అయితే తీసుకోవాలి. ఓట్స్ తీసుకొని శుభ్రంగా ఒకసారి కడిగి, ఇక్కడ చూడండి నేను మెజరింగ్ స్కేల్లో ఒక 20 grams ఓట్స్ తీసుకున్నాను. ఇలా 20 grams ఓట్స్ తీసుకొని 10 minutes ముందే నానబెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది. ఈ ఓట్స్ సోక్ చేసుకున్నాం కదా, సోక్ అయ్యేలోపుగా కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకోవచ్చు. దీంట్లోకి మనకి కావాల్సిన వెజిటేబుల్స్ క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, టమాటో అన్నీ చిన్నవి అయితే ఒక్కొక్కటి తీసుకోండి, పెద్దవి అయితే హాఫ్ తీసుకోండి. తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఆల్రెడీ మనకి 10 minutes అయిపోయింది కాబట్టి ఓట్స్ కూడా బాగా సోక్ అయిపోయినాయి. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక ఎగ్ యాడ్ చేసుకోండి, ఎల్లుతో సహా యాడ్ చేసుకోండి, ఒక హోల్ ఎగ్ తినని వాళ్ళు అయితే బియ్యం పిండి యాడ్ చేసుకోండి సరిపోతుంది. నేను ఇక్కడ ఎగ్ తింటాను కాబట్టి ఎగ్ వేసుకున్నాను. దాంతోపాటుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను. క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, టమాటో వీటిని కూడా వేసుకొని వీటితో పాటుగా పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి కదా, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసి ఒక దోశలాగా వేసుకుంటే సరిపోతుందండి. ఒక పెద్ద దోశ వేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఓట్స్ చిల్లా అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఓట్స్ తీసుకున్నాం కాబట్టి ఓట్స్లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ హార్ట్ హెల్తీగా ఉండడానికి, డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవడానికి కూడా ఓట్స్ బాగా హెల్ప్ అవుతాయి. దాంతో పాటుగా మనం ఎగ్ కూడా తీసుకున్నాం కదా, ఎగ్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి డే అంతా ఆకలి వేయకుండా హెల్ప్ అవుతుంది అనమాట, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి. దాంతోపాటు వెజెస్ కూడా తీసుకున్నాం కాబట్టి మనకి ఒక దోశ తింటే మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఇదే అండి మనది డే 13 బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత 1 hour గ్యాప్ ఇచ్చి మీకు ఆకలి అనిపిస్తేనే స్నాక్స్ తీసుకోండి. ఇక్కడ మనకి స్నాక్ కూడా ఏమి ఇవ్వలేదు ఆకలి అనిపించదని, కానీ మీరు టీ, కాఫీ ఏదైనా తీసుకోవచ్చు వితౌట్ షుగర్, వితౌట్ జాగరీ, వితౌట్ హనీ ఏమీ యాడ్ చేయకుండా. షుగర్ కానీ, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఏదైనా తీసుకోవచ్చు. దీని తర్వాత 2 o'clockకి 1 hour కానీ 2 hours కానీ గ్యాప్ ఇచ్చి లంచ్ తీసుకోవచ్చు. లంచ్లోకి రోజు మనకి జొన్న సంగటి ఇచ్చారు, దాంతోపాటుగా కర్రీస్,
ఏదైనా ఆకుకూర పప్పు అండ్ బెండకాయ ఫ్రై. ఇక్కడ ఆకుకూర పప్పు కోసం నేను పాలకూరని పెసరపప్పు తీసుకుని కట్ చేసుకొని తీసుకోవాలి. అందులో ఒక టమోటో, ఆనియన్, చింతపండు, ఉప్పు, కారం, కొన్ని వెల్లుల్లిపాయలు వేసి సరిపడా వాటర్ కూడా వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసేసుకున్నాను. పప్పు అయితే రెడీ అయిపోయింది నాకు. దీన్ని మీరు పప్పు పెట్టాలనుకుంటే పెట్టవచ్చు, లేదు అనుకుంటే అది మీ ఇష్టం. ఈ విధంగా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. ఇంకో విషయం, పప్పు తీసుకోమన్నాం కదా అని చెప్పి గట్టిగా పప్పు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లు చేయకూడదండి. చూసారా, మరీ సాంబార్లా కాకుండా కొంచెం థిక్నెస్ ఉందంతే. ఆ విధంగా పప్పు పల్చగా చేసుకోవాలి. పప్పు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనకి బెండకాయ ఫ్రై. ఇక్కడ నేను బెండకాయ ఫ్రై కోసం ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే కొంచెం ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా వేయించుకోండి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి హాఫ్ కుక్ అయిపోతుంది. అలా కలుపుతూ ఉంటే కనుక అడుగు అంటుకోకుండా మనకైతే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. పప్పు రెడీ అయిపోయింది, బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈరోజు జొన్న సంగటి ఉంది కదండి. జొన్న సంగటి కోసం నేను ఇక్కడ జొన్నలు అయితే తీసుకున్నాను. జొన్నలు తీసుకొని మిక్సీ బౌల్ వేసి మంచిగా మిక్సీ చేసుకున్నాక ఈ విధంగా సీవ్ చేసుకోవాలి. సీవ్ చేసుకున్నాక పైన మనకి జొన్నలు అది గరుగ్గా ఉండిపోద్ది కదా నూక. ఆ నూకతో మనం 1 కప్పు తీసుకొని 2 కప్పులు వాటర్లో 1 కప్పు నూక తీసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ జొన్న సంగటి ఏం లేదండి, మనం రైస్ కుక్ చేసుకుంటాం కదా, సేమ్ జొన్నలు కూడా చూడండి. పైన పిండి అంతా కిందకి వెళ్ళిపోయి బరిగ్గా ఉంది కదా, ఇలా వీటిని ఇప్పుడు పిండిని స్టోర్ చేసుకోండి, దేనికైనా హెల్ప్ అవుద్ది. ఇలా 1 కప్పు తీసుకున్నాను. దీంట్లో 3 కప్పుల వరకు వాటర్ వేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం 2 టీ స్పూన్లు రాగి ఫ్లోర్ వేసి మంచిగా రాగి సంగటి ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ఇందులో ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల రాగి ఫ్లోర్ వేసుకోండి, సోడిపిండి. అది వేసుకున్నాక మంచిగా కలుపుతూ ఉంటే ఒంట్లో కట్టకుండా ఉంటుంది మనకి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయండి. ఈ విధంగా మనకైతే జొన్న సంగటి రెడీ అయిపోయింది. దీన్ని ఒక 100 గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి. 100 మీకు వెయిట్ స్కేల్ లేకపోతే ఆర్డర్ పెట్టుకోండి, కరెక్ట్ మెజర్మెంట్ అయితే తీసుకోవడానికి అవుతుంది మనకి. అప్పుడు కరెక్ట్గా ఫుడ్ వెయిట్ కూడా ఈజీగా రెడ్యూస్ అవ్వచ్చు. నార్మల్గా అయితే మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి అన్ని 100 గ్రామ్స్ ఇచ్చారు. అంటే చిన్న రాగి సంకటి ముద్ద 100 గ్రామ్స్ ఉండేటట్లు, అలాగే 100 గ్రాములు పప్పు, ఆకుకూర పప్పు, 100 గ్రాములు బెండకాయ ఫ్రై 3 ఇలా 300 గ్రామ్స్ ఇలా తీసుకొని దాంతో పాటుగా ఒక కుకుంబర్ తీసుకొని హాఫ్ పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోండి. వీటితో పాటుగా ఒక 20 గ్రామ్స్ కర్డ్లో నీళ్ళు వేసి మజ్జిగ చేసుకోండి. పల్చగా ఉండాలి మజ్జిగ కూడా. 20 గ్రామ్స్ అంటే 1 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది, అదే పల్చగా ఉంటుంది. సో మనకి లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. లంచ్లో మంచి ప్రోటీన్ ఫుడ్ ఉంది, మంచి కార్బోహైడ్రేట్ ఉంది. సో ఇవన్నీ మనకి వెయిట్ లాస్ అవ్వడానికి మెయిన్గా హెల్ప్ అవుతాయి అన్నమాట. దీంట్లో మనం ఫస్ట్ ఏది తినాలి, ఎప్పుడు తిన్నట్లుగానే సలాడ్ తినాలి. ఫస్ట్ కీర కంప్లీట్ అయిపోతే సగం ఆకలి అనేది తీరిపోతుంది అనమాట. ఆ తర్వాత రిమైనింగ్ తక్కువ తిన్నా సరే మనకి ఆకలి అనిపించదు. ఇదండి, లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. లంచ్ తిన్న 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ గ్యాప్ ఇచ్చి మనం స్నాక్ అయితే తీసుకోవాలి. ఈరోజు స్నాక్ మనకి 5 నట్స్ ఇచ్చారు. అంటే ఏవైనా 10 నట్స్ తీసుకోవచ్చు, లైక్ 5 ఆల్మండ్స్, 2 క్యాషెస్, వాల్నట్స్ ఇలా తీసుకోవచ్చు. నేను ఇక్కడ తక్కువే తీసుకున్నాను. ఆకలి అనిపిస్తేనే తీసుకోండి. దీంతో పాటుగా టీ, కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఏదైనా సరే వితౌట్ షుగర్ తీసుకోవాలి. నేను ఇక్కడ గ్రీన్ టీ తీసుకున్నాను. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. సో మన ఫేస్ అనేది గ్లో అవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇలా స్నాక్ కూడా కంప్లీట్ అయిపోయాక నైట్ డిన్నర్లోకి మనకి ఒక ఫ్రూట్ బౌల్ ఇచ్చారు. ఆ ఫ్రూట్ బౌల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, హాఫ్ యాపిల్ తీసుకోండి, హాఫ్ జామకాయ, కొన్ని దానిమ్మ, అలాగే వాటితో పాటుగా కొన్ని పపాయ అండ్ కొన్ని గ్రేప్స్ కూడా యాడ్ చేసి, మీకు ఇంకా కావాలి అంటే పైనాపిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. వీటిలన్నింటినీ కలిపి ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకోండి. 200 గ్రామ్స్ ఒక ఫ్రూట్ బౌల్ తీసుకుంటే మనకి నైట్ డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకు ఫ్రూట్స్ అంటే ఆఫ్టర్నూన్ మనం ఎక్కువే తిన్నాము, ఫుడ్ ఎక్కువ తిన్నాము కదా. సో దానివల్ల మనకి ఇక్కడ ఫ్రూట్ బౌల్ అయితే ఇచ్చారు. ఫ్రూట్స్ అన్నీ
ఈ విధంగా మిక్స్డ్ ఫ్రూట్స్ వేసుకొని దీంతో పాటుగా ఒక 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ పెరుగు తీసుకుని తింటే సరిపోతుందండి. ఇదండి ఈరోజు మన నైట్ డిన్నరు. ఇది డే 13 కూడా కంప్లీట్ అయిపోయింది కదా. డే 14 కోసం మీరు వెయిట్ చేయండి, ఎందుకంటే రేపటి నుంచి వెయిట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, రెగ్యులర్ వెయిట్. అలాగే మనకి డే 14కి బ్రేక్ఫాస్ట్ ఒక ఐటమ్ ఇచ్చారు. దానికోసం మనకి ఇక్కడ ఈ కబూలి చనా అనేది సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి పడుకునే ముందు ఒక 50 గ్రామ్స్ కబూలి చనా తీసుకొని ఈ విధంగా నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నానబెట్టుకొని పెట్టుకోండి. ఎంత క్వాంటిటీ అయితే చెప్తున్నాను, ఏ ఐటమ్స్ అయితే చెప్తున్నానో ఆ ఐటమ్స్ తెచ్చుకొని తిని 1 వీక్ అయినా ట్రై చేయండి. మీకు రిజల్ట్స్ అనిపిస్తేనే మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ నేనైతే తగ్గుతున్నాను, నాకు రిజల్ట్స్ తెలుస్తున్నాయి, ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ నేను కూడా వెయిట్ స్టక్ అయిపోయి ఉన్నదాన్ని. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.